నీ దగ్గర పైసలు లేవని తెలిస్తే ఫంక్షన్లో ఉన్నా పార్టీలో ఉన్నా ఎవరూ నీ పక్కకు కూడా రారు. నువ్వు లేకపోయినా లేవని ఎవరూ అడగరు. నువ్వు రాకపోయినా రాలేదని ఎవరూ అడగరు. అదే సక్సెస్ అయ్యి మనీ వచ్చాక వద్దన్న అందరూ వచ్చి పలకరిస్తారు. మనీతోనే రెస్పెక్ట్, మనీతోనే వాల్యూ అన్నీ వస్తాయి మిత్రమా. మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు మిత్రమా. మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది, మనం నచ్చనప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది మిత్రమా. సొంత వాళ్ళు, చుట్టుపక్కల జనాలు ఎంత అవమానిస్తున్నా మౌనంగా ఉండు. నీ మౌనమే ఏదో ఒకరోజు తిరిగి సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది మిత్రమా. గాడిద కష్టం కన్నా నెమలి నాట్యానికే విలువ ఎక్కువ ఉన్నట్లు, గొడ్డు కష్టం చేసి బ్రతికే వాళ్ళకన్నా బడాయి మాటలు చెప్పే వాళ్ళకి విలువ ఎక్కువ ఉంది ఈ రోజుల్లో మిత్రమా. అవసరం కోసం ఒక మెట్టు దిగడం తప్పు లేదు, అంతేకాని అవకాశం కోసం ఒక మెట్టు దిగజారడం తప్పు. కోట్లు ఉన్నా కొనలేనివి ఈ లోకంలో ఎన్నో ఉంటాయి. ఈ లోకంలో డబ్బు ఒక్కటే విలువైనది కాదు. విలువ ఇవ్వని ఒక డబ్బుకే విలువిస్తూ విలువ ఇచ్చే విలువలను కూడా దూరం చేసుకోకు మిత్రమా. బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ళ మాట. కానీ అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు, కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకొని వారి గురించి ఆలోచించి ఏం లాభం లేదు. వాళ్ళ దృష్టిలో మనం దిగజారడం తప్ప మిత్రమా. కారణం లేకుండా ఏ ఒక్కరినైనా బాధ పెట్టడం అంటే అవసరం లేకుండా అప్పు చేసినట్టే. ఏదో ఒకరోజు నీ పాపాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందే మిత్రమా. జీవితం నీది, కష్టం నీది, గెలుపు ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు మిత్రమా. జీవితం నీదే అయినప్పుడు దానికోసం చేయవలసిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడడం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపునివ్వకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా గెలుపును నీకు పరిచయం చేస్తుంది మిత్రమా. నమ్మకం ఉన్నంత వరకు గెలుపు నీతోనే ఉంటుంది. ప్రయత్నం మాత్రం ఆపకు. నువ్వు ఎదురు చూసే రోజు ఈరోజే కావచ్చు మిత్రమా.